సోది. నాకు ఈరోజు ఫుడ్ బ్లాగ్ చేయాలా, ట్రావెల్ బ్లాగ్ చేయాలా, లేకపోతే ఏదైనా యూస్ఫుల్ వీడియో చేయాలా అనేది అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. బికాస్ నా ఛానల్ బ్యాక్గ్రౌండ్ నేను చూస్తే నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అనేది బిట్ నాకే కన్ఫ్యూజ్ అయింది. యాజ్ అన్ ఆడియన్స్గా మీకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు నా ఇంట్రడక్షన్ వీడియో అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ వెంకట్ డైరీస్ ఆర్ పింకు ఇందు క్రానికల్స్. బేసిక్గా ఈ పింకు ఇందు ఎవరు, లేదా హేమ వెంకట్ ఎవరు, వీళ్ళు నలుగురు ఒకటేనా లేదా సెపరేట్ కపుల్స్గా వీళ్ళు ఛానల్ అనేది రన్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్కి మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. హేమ వెంకట్ ఆర్ పింకు ఇందు వీళ్ళిద్దరూ ఒకటే, నిక్ నేమ్స్ అండ్ యాక్చువల్ నేమ్స్ తో ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసాము. ఇనీషియల్ మిస్టేక్ ఏంటంటే ఈ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఐ సపోజ్ టు క్రియేట్ వన్ అకౌంట్ సెపరేట్లీ ఫర్ దిస్ యూట్యూబ్ ఛానల్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ మై ఎగ్జిస్టింగ్ వన్. సో దానివల్ల నేమింగ్ కన్వెన్షన్స్ కానీ, ఈ ప్రాపర్ నేమ్ అలైన్మెంట్ పెట్టడం కానీ, ఇదంతా కొంచెం స్లోలీ ఎలా మోడిఫై చేయాలి ఏంటి అనేవి నేర్చుకుంటున్నాను అనమాట. సో యాజ్ ఏ కపుల్గా మేము ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని అనుకుంటున్నాము. బేసిక్గా యాజ్ ఏ కపుల్ అన్నాను కాబట్టి యూ మైట్ హ్యావ్ సీ ఫుడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్ వ్లాగ్స్ ఆర్ హైటీ కెరియర్ వ్లాగ్స్. సో ఇన్ని వ్లాగ్స్ ఒకే ఛానల్లో పెడితే మరి ఛానల్ గ్రోత్ ఎలా ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మేము బాగా ఆలోచించాం. ఎవ్రీడే యాక్టివిటీస్ ఆర్ ఎవ్రీడే కుకింగ్, సో ఇవన్నీ కూడా మా ఛానల్స్లో మేము ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాం. మా ఛానల్ వచ్చేసి 4 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫుడ్ ఛానల్, ఇంకోటి ట్రావెల్ వ్లాగ్స్, ఇంకొకటి ఫ్యామిలీ అకేషన్స్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ కెరీర్. మేమిద్దరం కూడా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే అసలు ఐటీలో ఏం జరుగుతుంది, యాక్చువల్ ట్రూత్స్ ఏంటి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా రోల్స్ చేంజ్ చేసుకోవాలి, లేదా ఎలా కంపెనీ స్విచ్ అవ్వాలి, అసలు ఒక ఫ్రెషర్గా ఎలా తన కెరీర్ని ఐటీలో బిల్డ్ చేసుకోవాలి, అన్నిటికీ కూడా మేము గోయింగ్ ఫార్వర్డ్ 1 by 1 వీడియో రిలీజ్ అనేది మేము టార్గెట్ కింద పెట్టుకున్నాం. ఈ ప్రాసెస్లో ఇన్ కేస్ మీకేమైనా వీడియో కావాలన్నా, మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నా కూడా మమ్మల్ని కమెంట్స్లో పెడితే మేము అవి ఎవ్రీడే మేము కమెంట్స్ రీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏది ఎక్కువ ఓట్స్ వస్తే వాటి మీద కూడా మేము కంటెంట్ తీయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఇవే కాకుండా మా రెగ్యులర్ యాక్టివిటీస్లో మేము ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినా, ఫంక్షన్కి అటెండ్ అయినా, లేదంటే ఇంట్లో సరదాగా ఏమైనా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఉంటుంది కదా, అవి ఏంటంటే మేము షార్ట్స్ వైజ్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటి వరకు 1 year మేము ఏదైతే మేము కంటెంట్ ఉన్నామో ఫుడ్ బ్లాగ్స్ ఇవన్నీ అప్లోడ్ చేయడం సేమ్ అదైతే కంటిన్యూ అవుతుంది. యాడ్ ఆన్ ఏంటంటే ఈ ఐటీ కెరియర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా మేము గోయింగ్ ఫార్వర్డ్ లాంగ్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మా మోటో ఆఫ్ దిస్ వీడియో. గొప్పగా తీసుకుంటారు బాబు డెసిషన్. నువ్వు నా వల్ల కదా బాబు ఇలాగా.